మహాశివుడు పార్వతీదేవిని ఎలా వివాహం చేసుకున్నాడు అనే విషయాన్ని ఈ కథలో తెలుసుకుందాం. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున మహాశివరాత్రి అలాగే పార్వతీదేవిని శివుడు ఏ విధంగా వివాహం చేసుకున్నాడు, మహాశివరాత్రి రోజు కోరిన కోరికలు ఎందుకు తీరుతాయో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పిలుస్తారు. అయితే మహాశివుడు ఎప్పుడూ కైలాస పర్వతం మీద ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కైలాస పర్వతానికి దగ్గరలో హిమవంతుడు అనే మహారాజు యొక్క నగరం ఉంది. హిమవంతుడు స్వర్గలోకం శ్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక పుత్రిక జన్మించింది. ఆమె పేరు పార్వతీదేవి. పర్వతాల రాజు యొక్క కుమార్తె అవడం వలన పార్వతి అనే పేరు పెట్టారు. పార్వతీదేవి చదువులలోనూ ఆటలలోనూ ఎంతో చురుగ్గా ఉండేది. చిన్నతనం నుండి పార్వతీదేవి నిత్యం శివుడి గురించి తెలుసుకుంటూ ఉండేది. చాలాసార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ నిద్రపోయేది. శివుడిని వివాహం చేసుకోవాలని కోరిక ఆమెకి ఎప్పటి నుంచో ఉంది. కొన్ని సంవత్సరాల తరువాత నారదుడు హిమవంతుని దగ్గరకు వచ్చి, పార్వతికి శివుడు అంటే ఎంతో ఇష్టం, వారికి వివాహం జరిపించండి అంటాడు. కానీ హిమవంతుడికి తన కుమార్తె పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదు. ఇక హిమవంతుడు పార్వతీ దగ్గరకు వెళ్ళి ఆమె మనసు మార్చుకోవడం కోసం ఎన్నో మాటలు చెప్పి ప్రయత్నం చేస్తాడు. కానీ పార్వతీదేవి తండ్రికి మీరు ఎన్ని చెప్పినా నేను శివుడినే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇక హిమవంతుడు చేసేదేమీ లేక తన కూతురుని తీసుకొని కైలాస పర్వతం ఎక్కి శివుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అంటుంది. ఇక నుంచి పార్వతీదేవి మీ సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది అని చెబుతాడు. అప్పటికి మహాశివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పటి నుంచి పార్వతీదేవి శివుడి సేవ చేసుకుంటూ ఎన్నో పూజలు చేసుకుంటూ శివుడిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. అదేమిటి అంటే, నా మరణం శివుడి కొడుకు చేతుల్లోనే ఉండాలి. శివుడు భార్య సతీదేవి మంటల్లో దూకి చనిపోయింది కదా, ఇక పుత్రుడు ఎలా వస్తాడు అనే ఆలోచనతో వరాన్ని పొందుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణు కుమారుడైన మన్మధుడిని పిలిచి శివుడి మీద ప్రేమ బాణం వదిలి పార్వతీదేవిపై ప్రేమ కలిగేలా చూడు అని చెబుతాడు. ఇక మన్మధుడు అలాగే అని తన భార్య రతీదేవితో కైలాస పర్వతానికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటున్నాడు. పార్వతీదేవి పక్కన కూర్చొని శివుడికి పూజ చేసుకుంటుంది. అదే మంచి సమయం అనుకుని శివుడిపై బాణాన్ని వదులుతాడు. మహాశివుడు 100 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు. మన్మధుడు బాణం విసరడంతో శివుడికి కోపం వచ్చి ధ్యానంకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరు ఉన్నారు అని చూడకుండా తన 3వ కన్ను తెరుస్తాడు. అప్పుడు ప్రేమకు దేవుడు అయిన మన్మధుడు భస్మం అవుతాడు. ఇక రతీదేవి తన భర్త తన ఎదుటనే చనిపోవడం చూసి బాధతో విలపిస్తుంది. ఇక మహాశివుడు రతీదేవికి మన్మధుడు తనకు మాత్రమే కనిపించేలా వరం ఇస్తాడు. ఇక వెంటనే తిరిగి శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. పార్వతీదేవిని పట్టించుకోడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అనుకుంటుంది, శివుడి అనుగ్రహం పొందాలి అంటే నేను ఇంకా ఎక్కువ పూజ చేయాలి అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక ప్రాంతంలో శివలింగం ముందు కూర్చొని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తుంది. పార్వతీదేవి కనీసం పర్ణం అనగా ఆకులు కూడా తినకుండా శివుడిని ధ్యానిస్తూ ఉండటంతో ఆమెకు అపర్ణ అనే పేరు కూడా వచ్చింది. ఒకరోజు పక్కనే ఉన్న నదిలో ఒక ముసలి నీరు త్రాగడానికి వచ్చిన పిల్లవాడిని పట్టుకొని నదిలోకి లాక్కుని వెళ్తుంది. ఆ పిల్లవాడు అమ్మా అమ్మా కాపాడు అని అరుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు అమ్మా అని పిలవడంతో పార్వతీదేవి వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలికి నమస్కరించి పిల్లవాడిని వదిలిపెట్టు అని ప్రాధేయపడుతుంది. అప్పుడు ముసలి, నీవు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశావు కదా, ఆ ఫలితాన్ని నాకు ధారపోస్తే నేను ఆ పిల్లవాడిని వదిలిపెడతాను అంటాడు.
ఇక పార్వతీదేవి ఏమీ ఆలోచించకుండా తన తపస్సుని ముసలికి ధారపోస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి తపస్సు చేశావు కదా, ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం నీ తపస్సు ఫలితం నాకు ధారపోశావు. అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ముసలి అడిగింది. అప్పుడు పార్వతీదేవి, ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని పిలిచాడు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా సరే వాళ్ళ కోసం నేను వచ్చి ఆదుకుంటాను. నాకు శివుడు అంటే ప్రాణం. ఆయన కోసం ఇంకా ఎన్నో సంవత్సరాలు అయినా సరే తపస్సు చేస్తాను అంటుంది. ఆ మాటలు విన్న శివుడు ముసలి రూపం వదిలి నిజ రూపంలోకి వస్తాడు. పార్వతీదేవి శివుడిని చూసి ఎంతో సంతోషపడుతుంది. అలా పార్వతిని శివుడు వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇక దేవతలు అంతా హిమవంతుని దగ్గరకు వెళ్ళి హిమవంతుణ్ణి ఒప్పిస్తారు. అలా శివపార్వతుల వివాహం జరుగుతుంది. ఈ పవిత్రమైన రోజునే మనం ప్రతి సంవత్సరం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. కాబట్టి ఈ పవిత్రమైన రోజు శివనామ స్మరణతో శివుడిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ మనసులో కోరికను కోరుకొని శివుడిని ఆరాధిస్తే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆ శివయ్య అంటే ఇష్టం ఉన్న ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.